ఎలా ఉందన్న ఆకొట్టాడు ఒక మూవీ? నువ్వు ఒక్కటి అడగకు, సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. నేను సినిమా చూసాను చెప్పిన నవ్వుతూనే ఉంటాం. అల్లరి నరేష్ గారికి ఇప్పుడు ఒక హీరోయిన్ తగిలిందంటే మన చిట్టి. నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ విధంగా ఫ్యామిలీ సినిమాలో మన నరేష్ గారిని ఎప్పుడూ ఊహించుకోలేదు. బట్ ఈ సినిమాతో మన ఆయన ఫ్యామిలీ స్టార్ అయిపోయినట్టు అనుకోవచ్చు అనమాట. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా టైటిల్ తోటి మళ్ళీ ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తోటి మళ్ళీ అల్లరి నరేష్ తోటి వచ్చింది సినిమా. ఇది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం ఇలా ఇచ్చి పడేసిన చాలా కొత్తగా అనిపించింది నిజంగా. అల్లరి నరేష్ నిజంగా ఇటువంటి సినిమాలు అసలు తను అప్పట్లో కామెంట్స్ మీద తీశాడు. తర్వాత ఉగ్రం సినిమా వచ్చిన తర్వాత తను ఈ జోనర్ రాలేదు. నిజంగా నేను అన్నగా రిక్వెస్ట్ చేసిన, దయచేసి మీరు ఇటువంటి సినిమా చేయండి. చాలా నిజం చెప్తానన్నా, ప్రేమల సినిమా చూసినప్పుడు కూడా ఇంత నవ్వలేదు నేను అయితే. చాలా బాగా నవ్వాను. ప్రేమలు జాతరత్నం కన్నా కూడా సినిమా చాలా బాగా అనిపించింది అన్న. మెయిన్గా సినిమా స్టోరీ అన్న నిజంగా అంటే పెళ్లి ఏంది, పెళ్లి ఎవరు చేసుకోవాలి, పెళ్లి ఎట్లాంటి సిచ్యువేషన్ చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు. నిజంగా మన చిట్టి కూడా చాలా అందంగా చూపించారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది. నిజంగా నేనైతే నవ్వుతూనే ఉన్నాను. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ పరంగా అయితే ఒక మంచి సినిమా అన్న నేను చెప్తున్నాను కదా. ఇటువంటి మాస్ క్లాస్ అని కాకుండా అందరూ ఆడియన్స్కి బాగా నచ్చేలా అల్లరి గారి కామెడీని అయితే అసలు మిస్ కారు. అలాగే ఫరియా కామెడీ కూడా చాలా బాగుంది. నవ్వులే నవ్వులు, మరొక కితకితలు, మరొక సుడిగాడు ఇలాంటి సినిమాలు చూసినట్లయితే నాకు అనిపించింది నరేష్ అన్నకి ఇలాంటి సినిమాలు కావాలి కదా అన్న పడాలంటే. నిజంగా ఈ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ చెప్పాలని లేదు. నిజంగా అంత బాగా నవ్వుకున్నాం, అంత బాగా ఎంజాయ్ చేసినాం, అంత బాగా నచ్చింది అన్న నాకైతే. ఆఫ్టర్ లా నేనైతే హ్యాపీ ఫీల్ అయినా. సినిమా చూసినంతసేపు కూడా అందరూ క్లాప్స్ కొడుతున్నారు, చాలా బాగా అనిపించింది, నవ్వుతున్నారు. సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా అయిపోయిందని కూడా తెలియలేదు అన్న. అంత బాగా అనిపించింది సినిమా అయితే నాకు. నరేష్ యాక్టింగ్ ఎలా ఉందన్న? చాలా కొత్తగా చూపించాడు అన్న. నిజంగా తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ సినిమాకి నిజంగా వర్తమాన ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ చెప్తున్నా గోడ మీద గిరిక ఈ బొమ్మ ఇటు పక్క అంత బాగా అనిపించింది నాకైతే. అంటే అల్లరి సినిమా చూసిన మాత్రం కామెడీ మాత్రం అసలు చెప్పండి. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఎంతనో మరి ఇప్పుడున్న జనరేషన్లో అల్లరి నరేష్ అంత ఎంజాయ్ చేస్తాం మన కామెడీ. ప్రతి సీన్ ఒక బ్లేడ్ బాబ్జీ తీసుకోండి, ప్రతి సినిమాలో అయినా కామెడీ మాత్రం పండించేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా సంతోషం ఏదైనా బాధ కలగాలంటే అల్లరి సినిమా చూస్తేనే మనం హ్యాపీగా చూస్తాం, ఒక ఎంజాయ్ చూస్తాం. లాంగ్ టైం వచ్చింది అన్న, 6 years తర్వాత వచ్చింది అన్న మళ్ళీ అల్లరి నరేష్ అని కామెడీ స్టార్ లాగా. ఎలా ఉందన్న కామెడీ అంత లోపల? ఇన్ని 6 years మిస్ అయినామని చెప్పి బాధపడుతున్నాం, ఇప్పుడు వచ్చిందని చెప్పి ఆనందపడుతున్నాం అన్న. నిజంగా ఆ ఒక్కటి అయితే నన్ను అడగకన్నా, సినిమా అనేది నాకు చాలా బాగా నచ్చింది అన్న. పెళ్లి కాన్సెప్ట్ ఎలా ఉందన్న? ఆ పెళ్లి కాన్సెప్ట్ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో మళ్ళీ కితకితలు ఆ రేంజ్లో ఆ టైం ఆ కామెడీ మనకు గుర్తు చేసినట్లయితే నాకు అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. వాళ్ళిద్దరు డైలాగ్స్ కానీ కామెడీ సీన్లు కానీ ఇవన్నీ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ. సమ్మర్లో ఫ్యామిలీ అంతా పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేసి థియేటర్లో చూడాల్సిన సినిమా అన్న ఆ ఒక్కటి అడగ. చిట్టి యాక్టింగ్ ఎలా ఉందన్న? చిట్టి గారి యాక్టింగ్ ఏం చెప్తామన్న, జాతి రత్నాల తర్వాత ఇలాంటి మంచి హీరోయిన్ రోల్లో సినిమా అనేది నిజంగా నవ్వుకుంటాం అనమాట. అంత బాగా చేసింది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చిట్టి యాక్టింగ్ చిట్టి చింపి పడేసిందన్న. ఏం చేసిందన్న చిట్టి మాత్రం దుమ్ము లేపేసింది అన్న. నిజంగా చెప్తున్నానా, ఆ ఒక్కటడకు సమ్మర్లో మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్